నగరంలోని స్థానిక విద్యుత్ భవన్ నందు నెల్లూరు జిల్లా రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం 12వ సర్వసభ్య సమావేశం ముందు నెల్లూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన ఈఎన్ఈఎల్ హాస్పిటల్ వారు విశ్రాంత ఉద్యోగులకు ప్రముఖ న్యూరాలజిస్ట్ కుంకాల లావణ్య, డాక్టర్ సుమిత్ర, డాక్టర్ దావుద్ ద్వారా ఈసీజీ రక్త పరీక్షలు తదితర పరీక్షలు నిర్వహించి తగు సూచనలు అందించారు. తదనంతరం సమావేశంలో ముఖ్య అతిథిగా రంగనాథం, గోపాలారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాఘవేంద్రం విచ్చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, వారి సంక్షేమానికి పాటుపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నుండి విద్యుత్ విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ 12వ సర్వసభ సమావేశం ఈరోజు జరుగుతుంది. యాక్చువల్గా మేము డిసెంబర్లో ఈ కార్యక్రమం చేస్తాము. డిసెంబర్ 17 పెన్షన్స్ డే రోజున చేసేవాళ్ళము. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఎస్పీటీసీల యొక్క పురోహితులు గోపాలరెడ్డి గారు కానీ రంగనాథం గారు వీరు వచ్చారంటే ఈ చాలా ఆనందకరమైన విషయం ఇది. సో వాళ్ళ సమక్షంలో ఈ సమావేశం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు వచ్చిన వాళ్ళందరి కోసం, పెన్షన్ అందరి కోసం కూడా ఎన్ఎల్ హాస్పిటల్ ద్వారా ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్లో అందరికీ ఈసీజీలు, 2DECO అన్ని బీపీ, షుగర్ అని చెక్ చేసి అందరికీ కూడా ఒక హెల్ప్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పాత సీఎంపీ గారు రంగనాథన్ గారికి, గోపాలరెడ్డి గారికి, అలానే ఇక్కడికి చేసిన నా సీనియర్స్ ఎంప్లాయీస్ అందరికీ నా నమస్కారాలు. ఎస్పీ టీచర్ నెల్లూరు సంఘటనకు కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మెడికల్ క్యాంప్తో స్టార్ట్ చేసి అందరికీ మెడికల్ ఫెసిలిటీ కల్పించి టెస్టింగ్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తూ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చిందంటే మేము డేలో చాలామంది మిత్రులు కలిసినప్పుడు సార్ ఎలా ఉన్నారో సార్ అడుగుతూ ఉండేవాళ్ళు. సో సార్ని ఒకసారి అందరికీ కనిపించట్ చేస్తే అందరూ ఆనందపడతారనే ఉద్దేశంతో మేము పిలవడం జరిగింది. మేము పిలవగానే వాళ్ళు అంటే ఇందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది సార్, మాకే ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం, బయటికి పోవాలనుకుంటాం అనేది కూడా లేకపోతున్నాం. అటువంటిది మీరు చెన్నై పోతున్నారు, బెంగళూరు పోతున్నారు, రాయగఢ్ పోతున్నారు.